శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞ ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను చెప్తున్నటువంటి రాశులను చూసి పగలబడి నవ్వినటువంటి వారు నేటి నుండి చేతులు జోడించి మొక్కబోతున్నారు. అవునండి, అవకాశాలన్నీ కొన్నిసార్లు కొందరికి వరించి తీరుతాయండి, వరించి తీరుతాయి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను కదా, మనం ఎప్పుడైనా కూడా నిజాయితీగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఎప్పుడైతే మనం నడుచుకుంటామో మన జీవితం కూడా మనకు ఏదో ఒకనాడు ఆ భగవంతుడు ఏదో రూపంలో మనకు మేలు చేస్తూనే ఉంటాడు. వాస్తవానికి ఏంటంటే, నాకు అంటే కొన్ని సందర్భాలలో యాదృచ్ఛికంగా మనం రివెంజ్ అంటారు, రివెంజ్ తీసుకునే టైం కూడా మనకు వస్తుంది. నా దగ్గరికి కృష్ణ మోహన్ అనే ఒక కుర్రాడు నా దగ్గరకు వచ్చాడు. ఆ పిల్లోడు ఏంటంటే ఎస్ఐగా జాబు కావాలని చెప్పేసి నా దగ్గరకు వచ్చాడు. నేను తన జాతకాన్ని చూశానండి. జాతకాన్ని చూసినప్పుడు ఇది ఎప్పుడంటే సుమారుగా 2017లో కావచ్చండి, 17-16లో అయి ఉంటుంది నాకు తెలిసి. ఆ టైంలో నా దగ్గరకు వచ్చాడు, 16-17 మొత్తానికి. ఆ టైంలో నా దగ్గరికి వచ్చాడు. అబ్బాయి ఎస్ఐ కావాలని కోరుకున్నాడు. అంటే నేను ఈవెంట్స్లో పాస్ అయ్యాను, తర్వాత ఈ అన్ని పర్ఫెక్ట్గా అన్ని చూసుకున్నాను సార్, నేను రిటర్న్ టెస్ట్ రాశాను, రిజల్ట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను సార్ అని చెప్పాడు. అసలు నాకు టెన్షన్ భరించలేకపోతున్నాను, రాత్రిలో నిద్ర పట్టట్లేదు, అసలు నా మైండ్ మొత్తం ఆఫ్ అయిపోతుంది సార్, నా వల్ల కావట్లేదు, దీనికి ఏదైనా ఒక మార్గం ఉంటే చెప్పండి, నాకు భరించలేకపోతున్నాను అని చెప్పేస్తే, నాకు అసలు వస్తుందా రాదా జాబు. అది జాతకాన్ని మొత్తం చూశానండి, పర్ఫెక్ట్గా చూశాను. కుజుడి అనుగ్రహం చాలా బాగుంది. కుజుడు మంచి అద్భుతమైనటువంటి యోగకారకుడు అండి. ఈ ఫైర్ డిపార్ట్మెంట్కి కానీ, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, విదేశీ ప్రయాణాలు కానివ్వండి, అద్భుతంగా మంచి యోగకారకుడు అండి. అయితే నాకు తెలిసి ఏంటంటే 2019 సంవత్సరమే కావచ్చు, నాకు తెలిసి 19, 18, 17 మొత్తానికి కుజుడు మకర రాశిలోకి వచ్చినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. కుజుడు మకర రాశిలోకి వచ్చినప్పుడు ఆ టైంలో, ఆ రిజల్ట్ టైంలో మకర రాశిలో శనీశ్వరుడు ఉన్నాడు. కుజుడు వెళ్ళి మకర రాశిలోకి వెళ్ళిపోయాడు. నీకు 100% గన్ షాట్ జాబ్ వస్తుంది అని చెప్పారు. అప్పుడు వచ్చినటువంటి పిల్లోడు జాబు చేసినోడు ఇప్పుడు సిఐగా చేస్తున్నాడండి, సర్కిల్ ఇన్స్పెక్టర్గా జాబ్ చేస్తున్నాడు. ఎస్ఐ జాబ్ వచ్చేసింది అతనికి. ఇంతకంటే ముందు ఒక గమ్మతైనటువంటి రివెంజ్ అని చెప్పాను కదా, ఒక విషయం చూడండి. వాళ్ళ నాన్నగారు ఒక భూమి తగాదాలో పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఇప్పుడు ఈ జాబ్ వచ్చిన ఆయన కూడా వెళ్ళాడు. అప్పుడు జాబ్ రాకముందు అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి వాస్తవానికి ఏంటంటే పైనుంచి ఒత్తిడి, ప్రెజర్ వచ్చేసింది. ఎవరంటే రాజకీయ నాయకులతో ఒత్తిడి వచ్చింది. వాస్తవానికి ఏంటంటే డిపార్ట్మెంట్లో చేస్తున్నటువంటి వారు ధర్మబద్ధంగానే ఉంటారండి. నేనైతే ఇప్పటి వరకు నేను గమనించింది అయితే అది ఎవరు 4 తప్పులు చేస్తే ఆ డిపార్ట్మెంట్ తప్పనడం మన బాధ్యత కాదు అసలు. అంటే మనం అనుకోవడం తప్పది. అంటే వాళ్ళని ఏదో పైకి తీసుకొచ్చి పెడుతున్నానని కాదు, వాస్తవం అది. ఎందుకంటే మనం ఏదైతే రికమెండేషన్ ఎప్పుడైతే తీసుకొస్తామో, మామూలు రికమెండేషన్ అయింది అనుకోండి, ఆ రికమెండేషన్ తీసుకొచ్చిన వాడికి నెగిటివ్ చేస్తారు వాళ్ళు. అదే పెద్ద హైయర్ ఆఫీసర్ నుండి, పెద్ద రాజకీయ నాయకులు ఒత్తిడి తీసుకొస్తే ఇక వాళ్ళు చెయ్యక తప్పదు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ భూమి స్థలాల కాడ వాళ్ళకు 10 గుంటలు వాళ్ళదంలో కలిసిందని, వీళ్ళు వాళ్ళదంలో కలిసిందని గొడవలు పడుతుంటే, లేదు వాళ్ళు ప్రెజర్ అవ్వడం వల్ల పోలీసు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి ఎంత ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ప్రయోజనం లేకుండా చేశారు. అది మనసులో బాగా నాటుకుపోయింది అబ్బాయికి. ఇది చెప్పగానే చాలా సంతోషపడ్డాడండి. లక్కీగా ఏంటంటే అతను వాస్తవానికి ఏంటంటే అతను మొత్తం కూడా ఆ ట్రైనింగ్ అయిపోయి అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత పోస్టింగ్ అనేది, సో అతనికి ఎక్కడైతే ఏ ప్రాబ్లం అయితే వీళ్ళ స్థలము, అంటే వీరు ఊరు వదిలి వేరే ఊర్లోకి వచ్చేసారు. వాళ్ళకున్న ఊరు వేరే జిల్లాకు సంబంధించింది.
అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కట్నం కింద వీళ్ళ నాన్నగారికి రాసిచ్చినటువంటి ఆస్తి. ఆ జిల్లా నుండి ఈ జిల్లాకు వీళ్ళు ఎంత అదృష్టవంతుడు అంటే అదే జిల్లాకు ఎక్కడైతే ఈయనకి ఏ ప్రాబ్లం ఉందో అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారండి. అక్కడికి జాబింగ్ ఇచ్చారు, పోస్టింగ్. అసలు ఎంత గొప్ప విషయం అండి అది. వాస్తవానికి ఏంటంటే అక్కడ రివెంజ్ అనుకున్నాడు కానీ పిల్లోడు ఇది కామనేగా అని చెప్పేసి దాన్ని వదిలిపెట్టాడు. అంటే కొన్ని సందర్భాలలో మనం ఏదైతే మనం అనుకుంటామో అక్కడికి ఆ భగవంతుడు రప్పిస్తాడు ఖచ్చితంగా. అవకాశాలు కూడా ఉంటాయండి మనకు. అందుకే నేను మీ పిల్లల్ని బాగా చదివించండి, చక్కగా చదివించండి. ఈ రోజులలో చదువును మించినటువంటి ఏది ఉండదండి. డబ్బులు సంపాదిస్తావు కానీ నిలకడగా ఉంటాయా లేదని మనం చెప్పలేము. నువ్వు కోటీశ్వరు అవుతావు, నువ్వు ఇమీడియట్లీగా బికారీ అయిపోతావు, మొత్తం టోటల్గా లైఫ్ మొత్తం స్పాయిల్ కూడా అయిపోతుంది ఒక్కొక్కసారి. డబ్బు ఎప్పుడు అట్ట పెట్టుకొని మనకు జీవితకాలం ఉంటుందని నమ్మకం లేదు. కానీ చదువు ఉంటుందండి, చదువు ఉంటుంది. డబ్బు కావాలి, డబ్బు లేదే ఏది జరగదు. బిల్లం ఉన్న కాడికి ఈగలు వస్తాయంటారు కదా, డబ్బులు ఉంటేనే మనల్ని గౌరవిస్తాడు, అది చేస్తారు. కానీ డబ్బుతో కూడినటువంటి జాబ్ కూడా ఉండాలి. ఆ జాబ్ వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా డబ్బును కూడా సంపాదించేస్తాం. కాబట్టి పిల్లల్ని బాగా చదివిపిస్తే వాళ్ళు మంచి ప్రయోజకులు అవుతారు, సంపాదన పెరుగుతుంది, వాళ్ళు ఉన్నతమైనటువంటి పొజిషన్లో వాళ్ళు ఉంటారు. అది నేను చెప్పేది. అందుకే నేను చెప్తున్నాను కదా, ఎవరైతే మనల్ని చూసి పగలబడి నవ్వుతారో, మనకు విలువ లేకుండా చేస్తారో, మనల్ని కించపరుస్తారో వాళ్ళకు సరైన సమయం వచ్చింది, వాళ్ళకి సమాధానం చెప్పే రోజు కూడా మీ దగ్గరనే ఉంది. అది ఏ ఏ రాశులకు, ఒకటి కర్కాటక రాశి వారికి, రెండోది వృషభ రాశి వారికి, మూడోది మకర రాశిలో జన్మించిన వారు, తర్వాత కుంభరాశిలో జన్మించినటువంటి వారు. ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులండి. ఈ 4 రాశులలో పుట్టడం అనేది కూడా మీరు గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం. ఎందుకంటే కర్కాటక రాశి వారికి ఎంత అదృష్టయోగం అంటే ఈ సంవత్సరం అంత అదృష్టయోగం. ఎందుకంటే కర్కాటక రాశికి అష్టమశేరి నడుస్తుంది, కానీ ఆదాయ వనరులు పెంచి వదిలిపెట్టాడు భగవంతుడు. ఆదాయం 14,000 ఇచ్చాడు. అంటే సంపాదన మార్గాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అదేవిధంగా వృషభ రాశి వారికి గురుడు, మేషంలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశిలోకి వచ్చి మనకు నర్మదా నది పుష్కరాలని మొదలు చేశాడు. నర్మదా నది పుష్కరాలు జరుగుతున్నాయి వృషభ రాశిలో. ఇక మకర కుంభరాశి వారికి ఏలినాటి శని మొదలైందండి. కుంభరాశి వారికి నడి నెత్తి మీద కూర్చుంటే మకర రాశి వారికి ఎండింగ్ దశలో ఉంది ఏలినాటి శని. అందుకే ఈ నెల మనకు 4వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. ఇటు నర్మదా నది పుష్కరాలు మొదలవుతాయి. ఈ శని హోమం కూడా నర్మదా నది పుష్కర సమయంలో శని హోమం జరిపించుకోవడం ఈ 4 రాశులకు అసలు ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం అండి. కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తుంది, మకర రాశి వారికి, కుంభరాశి వారికి ఏలినాడు శని మొదలైంది. ఈ 4వ తారీఖు కనుక మీరు శని హోమం జరిపించుకున్నారనుకోండి, అసలు మీ అంత అదృష్టవంతుడు ఇంకెవరు ఉండకపోవచ్చు. మీరు ఈ శని హోమానికి మా దగ్గరికి రానవసరం లేదండి. మీరు గోత్రనామాలు పంపిస్తే చాలు, దేశ విదేశాలలో ఎక్కడున్నా కూడా ఆ శని హోమం జరిపించి దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ అనేది కూడా నేను పంపిస్తాను. 30 సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడండి. ఈ అవకాశాన్ని అసలు ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకూడదు. మిస్ చేశారనుకోండి మళ్ళీ మీకు 30 సంవత్సరాలు ఆగవలసి వస్తుంది. కానీ పుష్కరం కూడా ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా. ఇక్కడ కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నప్పుడు నర్మదా నది పుష్కరాలు జరగడం, ఆ పుష్కర టైంలోనే ఈ శని హోమం జరిపించుకోవడం ఎంతో మంచి వేలా విశేషం అండి. కాబట్టి పేరు నా ప్రతి ఒక్కరూ ఈ శని హోమం జరిపించుకొని తీరవలసిందేనండి. అదేవిధంగా మనకు ఎప్పుడైనా కూడా ఎప్పుడు ఒకేలా ఉండదు జీవితం, గుర్తుపెట్టుకోండి. కొద్ది రోజులు వెలుగు, కొద్ది రోజులు చీకటి అంటారు. కానీ ఆ వెలుగు మనకు ఉన్న వెలుగు కాస్త వెలుగైనా కూడా మనం అభివృద్ధిలోకి వచ్చే విధంగా ఉండాలి. అందుకే మన పేరుని 270 degrees నుండి 360 degree కోణంలో కనుక మన పేరును మనం సరి చేసుకున్నట్టయితే చాలా మేలు జరుగుతుందండి. అదేవిధంగా నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రోనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తానండి. ఒకటి సమస్య, ఎలాంటి సమస్యనైనా మనం ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ప్రకారం మన పేరును సరి చేసుకోవచ్చు. దాంట్లోనే మనకంతా కూడా సవ్యంగా జరుగుతుంది. ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఉద్యోగాలు వస్తాయి ఈ సంవత్సరం. వ్యాపారంలో మంచి ఘన విజయం. మిమ్మల్ని ఎవరైతే కించపరిచారో వాళ్ళే మీకు సెల్యూట్ కొట్టే రోజులు వస్తాయి, చేతులు ఎత్తి మొక్కే రోజులు వస్తాయి.
కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస వాచ కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.